ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 56వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకంలో మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటి కూడా సంపూర్ణంగా విన్నాడాలని, నిరంతరము ఆత్మయందే సంతృష్టి పొందటం స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలని చెప్పి తెలియజేశారు. తన ఆత్మలోనే పూర్ణానందం కూడా ఉంటుందని కూడా చెప్పారు. ఇక ఈ శ్లోకంలో దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు దుఃఖములందు అనుద్విగ్నమనాః శోభములందరి మనసు గలవాడును, సుఖేషు సుఖములందు విగతస్పృహః ఆసక్తి లేనివాడును, వీతరాగభయక్రోధః అనగా అనురాగము, భయము, కోపము తొలగిన వాడనేటువంటి మునిహి మననశీలుడు, స్థితదేహి స్థితప్రజ్ఞుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. తాత్పర్యం అంటే దుఃఖములందు కలత ఉందనేటువంటి మనసు గలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగము, భయము, కోపము తొలగిన వాడైనటువంటి మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు. సామాన్యుల బుద్ధి ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో దేహాది దృశ్యములు తగులుకొని దైవమందు నిలుకలు లేకుండా ఉంటాయి కాబట్టి వారు స్థితప్రజ్ఞులు కారు. కాబట్టి ఇక్కడ స్థితప్రజ్ఞులకు ఉండేటువంటి లక్షణాలు మనకు బోధిస్తున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.